నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజధానిలో మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న ముఖ్యమంత్రి. మహానాడులో జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రులు జోగి రమేష్, చిల్లిబోయిన వేణుగోపాల్. జగన్ హయాంలో జరిగిన సంక్షేమంపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్. విశాఖ నగరంలో వాడవాడలా అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. మహానాడు వేదికపై ఎన్టీఆర్ సేవలను కొనియాడిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి. ఎన్టీఆర్ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదల, కృషితో ప్రపంచ ఖ్యాతి గడించారని ప్రశంస. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ వేదికగా మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో రెండవ రోజు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, టీడీపీ సీనియర్ నేతలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు. ఆయన పేరు తలుచుకుంటేనే పట్టుదల, విశ్వాసం వస్తాయని ఉద్ఘాటించారు. సాధారణ సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి సినీ రంగంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడిగా మెప్పించి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. తెలుగు జాతి సెంటిమెంట్గా, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనేది మన అందరి డిమాండ్ అని, దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండబోయే వ్యక్తి ఎన్టీఆర్ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికే పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ప్రారంభించి సినీ చరిత్రలో ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఆయనకే సాధ్యమైంది. మళ్ళీ ఇది సాధించాలంటే తిరిగి ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికీ సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. స్వీయ క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పట్టుదల ఆయన విధానం. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లోకి వచ్చిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వీడలేదు. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 45 సంవత్సరాలు వెండి తెర అంటే మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్కే చెల్లుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో అలాంటి పాత్రలు వేయాలంటే మళ్ళా ఎన్టీఆర్ పుట్టాల తప్ప వేరే వాళ్ళకి అసాధ్యం. 13 సంవత్సరాలు రాజకీయ జీవితం. చంద్రబాబు నాయుడు తన 2 ఏళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని, ఎన్నికల ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక పూర్తిగా వంచారని మాజీ మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ హయాంలో బీసీలను సమాజానికి బ్యాక్ బోన్ కులాలుగా నిలబెట్టారన్నారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని 40కి తగ్గించి మిగతా 16 కార్పొరేషన్లను వదిలేసిందని విమర్శించారు. గతంలోని బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు ఈసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పదవిని ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహానాడు వేదికగా చంద్రబాబు, లోకేష్ బీసీల సంక్షేమంపై అబద్ధాలు చెప్తున్నారని, జగన్ హయాంలో జరిగిన బీసీ సంక్షేమంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ నేతలు సవాల్ విసిరారు. ఆ రోజు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి 56 కార్పొరేషన్లు ఒకేసారి 672 మంది డైరెక్టర్లతోటి 56 కార్పొరేషన్లు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్తో సహా వేస్తే మీరు రోజు ఒకే ప్రచారం చేశారు. మీరు కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్లకి ఎక్కడా భవనం లేదు, వాళ్ళకి రూమ్ లేదు, టేబుల్ లేదు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు 40 మందిని మాత్రమే కార్పొరేషన్ చైర్మన్లుగా వేశారు. అంటే మిగతా 16 కార్పొరేషన్లో ఉన్న కులాల్ని చిన్నగా చూడటం కాదా? ఇది బీసీలకు చేసే మేలా? అంటే బీసీలు అడగలేరని మీరు అనుకుంటున్నారా? బీసీలు ఇవాళ చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అబద్ధాలకు వేదికగా మహానాడు పెట్టి నేను చేసినటువంటి పనులు అంటే మోసాలు ఎలా చేస్తున్నానని చెప్పేటువంటి ఒక వేదిక ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రసంగంలో కానీ లోకేష్ గారి ప్రసంగంలో కానీ చూసినట్లయితే బీసీలు ప్రతిసారి మోసపోయారు. తెలుగుదేశం పాలనలో మీ అవసరాల కోసం అబద్ధాలని హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా బీసీలని దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ఇవాళ కూటమి ఎదురైంది. అందుకే నేను మరొకసారి అడుగుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ సమాజం ఆలోచిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం గురించి చర్చిస్తూ ఉంది. నాడు ఒక బీసీని ఉప ముఖ్యమంత్రి చేసి నేడు ఉప ముఖ్యమంత్రి పదవికి బీసీ సరిపోడా? బీసీలకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో అది లభించేసింది అనేటువంటి ఒక ధైర్యమా ఆలోచించమని బీసీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదల, కృషినే ఆయుధాలుగా చేసుకుని సినిమా రంగంలోని, రాజకీయాల్లోని మకుటం లేని మహారాజుగా వెలుగొందారని మంత్రి డోలా శ్రీ బారా వీరాంజనేయ స్వామి అన్నారు. మహానాడు కార్యక్రమంలో ఎన్టీఆర్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన స్మరించుకున్నారు. సినిమా రంగంలో తెలుగు ప్రజలు చూపించిన ఆదరణకు వారి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. 43 ఏళ్ల క్రితమే పేదల ఆహార భద్రత గురించి ఆలోచించి ₹2కే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జనతా వస్త్రాల పంపిణీతో పాటు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పేదల కోసం పక్కా ఇళ్ల పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారని మంత్రి డోలా వెల్లడించారు. రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పెన వచ్చినా స్వయంగా జోలుపెట్టి విరాళాలు సేకరించి సామాజిక సేవలో ముందున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించేటువంటి ఈ అవకాశం కలగడం నా గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కలిగించినటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా పట్టుదల, కృషి, సంకల్పాన్ని ఆయుధాలుగా మలుచుకొని సినీ రంగంలో ప్రవేశించి మకుటం లేని మహారాజుగా వెలుగొందినటువంటి వ్యక్తి మా నాన్న ఎన్టీఆర్ గారు. సినీ రంగంలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుసగా 3 చిత్రాలు శతాబ్ది ఉత్సవాలు 100 రోజులు పూర్తి చేసుకోవడం వారి యొక్క నైపుణ్య నిదర్శనం. వారికి అవార్డు ఇచ్చే సందర్భంలో ప్రతి సందర్భంలో మన పూర్వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. భగవద్గీత చదువుతుంటే కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మీరే నా కళ్ళల్లో కనిపించారని ఆనాటి రాష్ట్రపతి మన అన్న ఎన్టీ గారిని అన్నారంటే ప్రజల ఆ పాత్రకి వారు ఎంత వన్నెదేస్తున్నారో ఆ విధంగా చేయాలి. వారి అకుంఠిత దీక్ష ఏదో మనం ఒక్కసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం.
విశాఖ బీచ్ రోడ్లో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు చోడే పట్టాభిరాం, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వడం ద్వారానే సమాజంలో మార్పు మొదలైందని, సీఎం చంద్రబాబు తెచ్చిన ఎస్హెచ్జీ గ్రూపులు మహిళా అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా టీడీపీలోని మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పట్టాభిరాం మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ అన్న ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకి నివాళులు అర్పించి ఇప్పుడే గంట గారు మాట్లాడుతూ మొదటి నుంచి అట్లా స్టార్ట్ అయిందో చెప్తారు. నేను జస్ట్ క్లుప్తంగా ఏంటంటే, ఏ ముహూర్తంలో అయితే అన్నగారి పార్టీ పెట్టారో ఇవాళ 44 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ఒక కీలక పాత్ర వహించే ఈ తెలుగుదేశం పార్టీలో మేము సభ్యులుగా ఉండడం, ఇవాళ ఎన్నిక ఈ కేంద్రంలో కూడా ఎన్డీఏలో బిగ్గెస్ట్ పార్ట్నర్ బీజేపీకి ఉండడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆనాడు ఎన్టీఆర్ గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆయన నిర్ణయం అమలు చేశారో సొసైటీలో మార్పులు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మహిళల్ని వర్క్ ఫోర్స్లో తీసుకుని రావాలి, ఆంటర్ప్రినర్స్గా తయారు చేయాలి అని ఎంత సపోర్ట్ చేశారంటే ఇవాళ ఆ మూవ్మెంటు మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకి అనేక రాష్ట్రాలు టేకప్ చేశారు. ఈ భూమి మీద చాలామంది మనుషులు పుడతారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. చనిపోయిన తర్వాత కూడా అమరత్వం పొంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి కోవలకు చెందిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ గారు. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నెమ్మకూరు లాంటి గ్రామంలో పుట్టి తన స్వశక్తితో కష్టపడి ఒక గ్రూప్ 1 ఉద్యోగిగా చేరి ఆ ఉద్యోగంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చూసిన తర్వాత ఇది మనం సూట్ కామని చెప్పని దానికి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక చరిత్ర, అనేక చరిత్రలను సృష్టించిన తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి రాజకీయంగా అనేకమైన సంచలనాత్మకమైన మార్పులకు, నిర్ణయాలకు ఆయనే నాంది. ఈరోజున్న పెన్షన్స్ కానీ, లేకపోతే మహిళలకి సమాన హక్కు కానీ, మరి ఇవన్నీ కూడా సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి. పేదవాడికి కూడుగుడ్డ, నీరు, మరి ఏదైతే ఈరోజు బియ్యం 2 రూపాయల కిలో బియ్యం, సంచలనాత్మక నిర్ణయాలు ఎప్పటికీ కూడా ప్రజల్లో ఉండి ప్రజల గుండెల్లో 10ల స్థానం ఏర్పరచుకున్న అనేకమైన నిర్ణయాలు. విశాఖ వేదికగా బీజేపీ కార్యాలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న మ్యాంగో మేళా పోస్టర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, గురువారం నుంచి 31వ తేదీ వరకు మ్యాంగో మేళా కార్యక్రమం బీజేపీ కార్యాలయ ఆవరణలో జరుగుతుందని అన్నారు. మనందరికీ మామిడి పండు అంటే ఎంతో ఇష్టమని, పర్యావరణ హితమైన పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన మామిడి పండ్లను ఎగ్జిబిషన్లో ఉంచుతారని అన్నారు. ఈ మేళాలో దేశంలోనే రకరకాల మామిడి పండ్లను ప్రకృతి ఆధారంగా పండించిన రైతులు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకోవచ్చని తెలిపారు. సప్తపదులని చెప్పి ఏ విధంగా మన దేశానికి సంబంధించిన ఆర్థికంగా మనకి దిగుమతుల కారణంగా మన విదేశీ మారకం తగ్గిపోతుందో దాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రణాళికలు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ యొక్క వాడకాన్ని తగ్గించాలని చెప్పి దానివల్ల కార్ పూలింగ్ లాంటి అంశాలు, అలాగే ఎలక్ట్రికల్ కార్స్ని, మిగతా ప్రత్యామ్నాయ ఫ్యూయల్ సంబంధించిన వాహనాలను వాడమని చెప్పారు. అలాగే ఇంకో పక్క పెద్ద ఎత్తు బంగారాన్ని ఏదైతే మనం విచ్చలవిడిగా కొనుగోలు చేసే పరిస్థితి, దాన్ని కూడా 1 సంవత్సరం పాటు విరమించుకోమని చెప్పారు. అలాగే ఫెర్టిలైజర్స్ని కూడా తగ్గించాలని చెప్పి మనం పెద్ద ఎత్తున ఈ ఫెర్టిలైజర్స్ సంబంధించిన ముడి సరుకులు కూడా ముఖ్యంగా పొటాషియం కానీ, అలాగే అమోనియా కానీ, అలాగే దీంతో పాటు మిగతా అనేక రకాల విషయాలు, యూరియా కూడా బయట నుంచి పెద్ద ఎత్తున మనం దిగుమతి చేసుకుంటాం. దేశంలో ఏదైతే మన విదేశీ మారకం ఉందో దాని కొనుగోలు వీటికి మనం వినియోగించుకోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా ఈసారి ఒక 12 సంవత్సరాల దాంట్లో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట ఇచ్చే విధంగా, అలాగే ఎటువంటి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ మీద ఆధారాన్ని పడే వ్యవస్థ నుంచి ముందుకెళ్లే విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పనుకున్నాం. ఆ విధంగా ఏదైతే సప్తపదులు చెప్పారో ఆ సప్తపదులు 7 విధానాలు ఏవైతే చెప్పారో దాన్ని అవలంబించడం.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కొనియాడారు. మహానాడులో పాల్గొన్న బండారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. ఎన్టీఆర్ సినీ రంగంలో రాముడు, కృష్ణుడిగా కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రజాసేవ కోసం సినీ రంగాన్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు ఎదురొడ్డి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడన్నారు. 202 సీట్లతో విజయం సాధించి ప్రాంతీయ పార్టీలకు కొత్త దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 44 ఏళ్ళు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు వారితో పయనించే అదృష్టం, ఆయన వెంట నడిచే అదృష్టం, మండు టెండలో వారు చైతన్య రథం మీద రాత్రనక పగలనక వారు ప్రజల మధ్యకు వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం కోసం, పేదల సంక్షేమం కోసం మహత్వమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని, ఎందుకంటే సినీ రకంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రారాజుగా వెలుగుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగువారికే కాదు హిందువులకు ఆరాధ్య దైవంగా, రాముడిగా, కృష్ణుడిగా, భీష్ముడిగా, రాజుగా, పేదగా లేదా అనేకమైన పాత్రల ద్వారా ప్రజలలో అభిమానం పొందినటువంటి మహానటుడిగా, ఎందుకంటే ఎవరూ కూడా రాముడు ఎలా ఉంటాడో చూడలేదు. దొండపర్తి సింకా గ్రాండ్ హోటల్లో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈదుల్ జుహా నమాజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మౌలానా ఖాసిం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు హైదర్ అలీ సింకా మాట్లాడుతూ బక్రీద్ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వం కోసం మానవాళి కృషి చేయాలని, ప్రవక్త బోధనల ప్రకారం మనుషులంతా ఒక్కటేనని అన్నారు. అలాగే ముస్లింల ప్రయోజనాల కొరకు ప్రభుత్వం 1 ఎకరా స్థలాన్ని కేటాయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెలుగు శక్తి వ్యవస్థాపకుడు బివి రామ్ పాల్గొని ముస్లిం సోదరులను బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామ్ మాట్లాడుతూ ముస్లింల సౌకర్యార్థం 1 ఎకరా భూమిని ప్రభుత్వం కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న మహానాడులో ఈ విషయమై తీర్మానం చేయాలని ఆయన సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ట్రెజరర్ హాజీ ఎస్కే అహ్మద్ వేలి, ఆర్గనైజింగ్ సెక్రటరీ హాజీ రహ్మతుల్లా, ఎండి అస్లం తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ ముబారక్ అండి. ఈరోజు భారతదేశంలోని మాకు బక్రీదు చాలా ఘనంగా భారతదేశంలోని మరియు ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోని ఇలా విశాఖపట్నం చాలా ఘనంగా మేము ఈద్ ముబారక్ బక్రీద్ చేసుకుంటున్నామండి. దయవుంచి మాకు ఈరోజు వర్షం పడడం వల్ల మేము అక్కడ చదువుకోలేకపోయాం. ఉరుములతో వర్షం పడ్డది. దయవుంచి మా ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నామండి, మాకు సంవత్సరానికి 2 సార్లు నమాజ్ చదువుతున్నామండి. భారతదేశంలో అన్ని మతాలు సామరస్యంగా ఏకైక దేశం మన భారతదేశం. హిందూ ముస్లిం బాయిగా ఇవాళ వెళ్తున్నామంటే ఇది దేశం ఇచ్చిన సంస్కృతిని మనం చేస్తున్నాం. మరి మేము ఒకటే కోరుతున్నాం, ఇది కోరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి, వినుపు అనుకోండి, నథింగ్. ముస్లిం సోదరులు విశాఖపట్నంలో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప వాళ్ళకి చాలా కాలం నుంచి ఏళ్ళ నుంచి వాళ్ళకి 1 ఎకరం స్థలం కేటాయించాలనేది ఒక డిమాండ్గా మిగిలిపోయింది. నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, ఎందుకంటే ఇందులో ఈ స్థలం ఇవ్వటం వల్ల పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సింహాచల శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన సహాయ కార్యనిర్వహణ అధికారి పి శ్రీనివాసరావు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనంలో భాగంగా అనిల్ రావిపూడి ముందుగా ఆలయంలో అత్యంత మహిమాన్వితమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఈతలపాక సుజాత ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 55వ వార్డు కంచరపాలెంలో ఆమె ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఈతలపాక సుజాత స్వయంగా పాల్గొని మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ కారణ జన్ముడని, తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి కీర్తిని దశదిశలా వ్యాప్తి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన బాటలోనే పయనిస్తూ నేడు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పించారు. నియోజకవర్గాల్లో క్లస్టర్ పరిధిలోని పార్టీ ఆదేశాలు ఇచ్చారు చేసుకోమని. చక్కగా 2 రోజుల నుంచి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తూ ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కన్వీనర్లు, ప్రతి ఒక్క క్లస్టర్ పరిధిలోని కూడా అందరం చక్కగా చేసుకొని ఒక ఆనందంగా మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఎక్కడో మహానాడుకి ఏర్పాటు చేస్తే వెళ్ళి చూసి ఒక వార్డు నుంచి ఒక 5గురు 6గురు వెళ్ళేవారు. అలా కాకుండా ఇప్పుడు వార్డుల్లోనే మహానాడు అంటే ఎలా ఉంటుంది, మహానాడు అంటే ఏంటి అని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలి, తెలియజేయాలని ఒక లైవ్ పెట్టి చూపించాలని చెప్పేసి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తే అలాగొక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి చూపించి మేము ఎంతో ఆనందం పడుతున్నాం. ఎందుకంటే మహానాడు ఒక పండగలాగా చెయ్యాలి, అక్కడికెక్కడికో వెళ్ళి చూసి కన్నా ఒక వార్డులోని చేస్తూ ఇక్కడ వాళ్ళకి కూడా మహానాడిని చూపించే భాగ్యం మాకు దక్కించారంటే ఒక పక్క బాధగా ఉంది, ఒక పక్క సంతోషంగా కూడా ఉంది. ఎప్పుడు ఆ సంతోషాన్ని మేమే వెళ్ళి చూసాం. కానీ ఇప్పుడు వార్డు స్థాయిలో అందరినీ పిలుచుకొని సీనియర్లని, కార్యకర్తల్ని ప్రతి ఒక్కరికి కూడా పిలుచుకొని చేసుకుంటున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. విశాఖ నగరంలో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం రైల్వే న్యూ కాలనీలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మహానాడు సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. మహానాడు 2వ రోజు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 42వ టీడీపీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు అక్కిరెడ్డి జగదీష్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆశయాలను నేడు తెలుగుదేశం పార్టీ తూచా తప్పకుండా పాటిస్తుందని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మన నందమూరి తారక రామారావు గారు కట్టుకున్న ఇంట్లో గండిపేటలో జరిగేది. అలాంటిది రాష్ట్రం విడిపోయాక ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి నెల్లూరు అనుకున్నాం. నెల్లూరుకి అంతా కూడా మన కార్యక్రమాలు రెడీ చేసుకునేటప్పటికి భారత ప్రధాని గారి పిలుపు మేరకు ముఖ్యమంత్రి వర్యులు మనమే పాటించాలా, మన కార్యకర్తలు కూడా అదే పద్ధతిలో నడిపిద్దామని ఈరోజు క్లస్టర్లుగా మమ్మల్ని గుర్తించి 42వ వార్డు నార్త్ నియోజకవర్గం, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం 42వ వార్డులో క్లస్టర్గా నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఈ క్లస్టర్గా నేను ఈ మహానాన్ని 2 రోజులు కూడా ఎంతో సంక్రాంతి పండుగలాగా నేను, నా కార్యకర్తలు, నా టీం అంతా కూడా ఈ యొక్క కళ్యాణ మండపంలో మహానాడు పండుగను జరుపుకుంటున్నాం. పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, శస్త్రచికిత్స అవసరమయ్యే వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందించడంలో పెడియాట్రిక్ సర్జన్ల పాత్ర ఎంతో కీలకమని ప్రముఖ కన్సల్టెంట్ పెడియాట్రిక్ సర్జన్ డాక్టర్ GLVSD పరశురాం పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల శరీర నిర్మాణం పెద్దల కంటే భిన్నంగా ఉంటుందని, అందుకే వారికి ప్రత్యేక నైపుణ్యంతో కూడిన వైద్య సేవలు అవసరమని ఆయన వివరించారు. పిల్లల్లో కనిపించే పెదవి చీలిక, మూత్రనాళ లోపాలు, కడుపు, ప్రేగుల సమస్యలు, హెర్నియా వంటి సంక్లిష్ట సమస్యలను ప్రత్యేక పద్ధతుల్లో సురక్షితంగా నయం చేయవచ్చని అన్నారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గి పిల్లలు త్వరగా కోలుకుంటారని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లోని ఈ సేవలు ఎంతో ప్రాణరక్షగా నిలుస్తాయన్నారు. పిల్లల్లో ఎలాంటి అసాధారణ లక్షణాలు కనిపించినా తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా నిపుణులైన పెడియాట్రిక్ సర్జన్ను సంప్రదించి సరైన చికిత్స అందించాలని డాక్టర్ పరశురాం హితవు పలికారు. హలో అండి, నమస్తే.
నేను డాక్టర్ గనిశెట్టి పరశురాం, పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జగదాంబ యూనిట్. సో ఈరోజు మనం పీడియాట్రిక్ సర్జన్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అనేది మాట్లాడుకుంటాం. చాలామందికి పీడియాట్రిక్ సర్జన్ అనే ఒక బ్రాంచ్ ఒకటి ఉందని తెలియకపోవచ్చు. సో పీడియాట్రిక్ సర్జన్ అనేవాళ్ళు వీఆర్ ట్రైన్, అంటే మేము ఈ పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలలో సర్జరీలు చేయడానికి మాకు ట్రైనింగ్ ఇస్తారండి. సో ఇదివరకులాగా ఎవరైనా అడగొచ్చు, జనరల్ సర్జన్స్ ఉంటారు కదా, పీడియాట్రిక్ సర్జన్స్ ఎందుకు సెపరేట్గా అని. పీడియాట్రిక్ సర్జన్స్ కావాలండి. జనరల్ సర్జన్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళలో చేయడానికి వాళ్ళు ట్రైన్ అవుతారు. బట్ పీడియాట్రిక్ సర్జన్స్ మేము ఇంకా చిన్నపిల్లలలో చేయడానికి ట్రైన్ అవుతాం అనమాట. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని అనుకోవద్దండి. వాళ్ళకి అంటే అవయవాల భాగంగా కానీ, వాటి పనితీరులో కానీ, అవి పనిచేసే విధానం కానీ, ఇంకా ఈ బయోకెమికల్గా అంటే వాళ్ళలో బిహేవియరల్ సైన్సెస్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి అడల్ట్స్ కంటే. సో అందుకని పీడియాట్రిక్ సర్జన్స్ కావాలి. అంతకుముందు అయితే జనరల్ సర్జన్స్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు సెపరేట్గా బ్రాంచ్ వచ్చింది, దాంట్లో మేము ట్రైన్ అవుతున్నాము. సో వీ కెన్ డూ సర్జరీస్ ఇన్ పీడియాట్రిక్ పేషెంట్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఎనస్థీషియా. సో పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల్లో ఎనస్థీషియా రిస్కా? ఒకప్పుడు ఈ పీడియాట్రిక్ సర్జరీకి సంబంధించి చిన్నపిల్లల్లో ఎనస్థీషియా పరంగా రిస్క్లు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మన సైన్స్ అనేది చాలా డెవలప్ అయిందండి. సో నౌ మనకు ఆ రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అడల్ట్. ఆ ఏజ్ ఆ అడల్ట్ వాళ్ళకి ఎంత రిస్క్ అయితే ఉండొచ్చో ఆ చిన్నపిల్లలకు కూడా అంతే రిస్క్ ఉండొచ్చు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు కుమ్మరి వీధి కమ్యూనిటీ హాల్లో వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జయంతి, టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించడంతో పాటు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం సీతంరాజు సుధాకర్ కళ్య నీలకంఠం మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ముందుకు సాగుతుందని కొనియాడారు. కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావుతో పాటు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా మా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఉండగానే గౌరవ విశాఖ నగర వ్యాప్తంగా క్లస్టర్ల స్థాయిలో మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఇందులో భాగంగా 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు ఉరుకోటి గణేష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వార్డు అధ్యక్షుడు గణేష్తో కలిసి కేక్ కట్ చేసి ఎంపీ శ్రీభరత్ నిరుపేద మహిళలకు చీరలు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ ఉరుకోటి గణేష్ మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహోన్నత శక్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాల సాధనే ధ్యేయంగా టీడీపీ ముందుకు సాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎన్టీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ వాళ్ళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 29వ వార్డులో ఒక 1000 మందికి చీరలు, పళ్ళు పంపకం జరిగింది. అలాగే చీఫ్ గెస్ట్గా మన ఎంపీ భరత్ గారు రావడం జరిగింది. అలాగే 29వ వార్డు కార్యకర్తలందరూ కూడా కృషితో తెలుగుదేశం పార్టీకి కట్టుబడి సీనియర్ నాయకులు, అలాగే బూత్ ప్రెసిడెంట్లు, పాత నాయకులు, పోటీ చేసిన కార్పొరేటర్లకి ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నా మాటకి 29వ వార్డు మాట జాటకుండా ఈరోజు ఒకే మాట మీద కట్టుబడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో పదవి లేకపోయినా నిరంతరం పోరాడి కృషించి పార్టీలోనే ఉన్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఏదో తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ ఏదో సవిగా
న్యాయం చేయాలని మరి కోరుతున్నాం. కనిసైకిల్ చేసి కష్టపడి కుషించి రాత్రి పగలు నిద్ర లేకుండా ఆహారం లేకుండా పదవులు లేకపోయినా సరే మేము మీతో ఉంటామని ఈరోజు కార్యకర్తలు నా వంతు ఉండి ఈరోజు ఈ కార్యక్రమంలో 29వ వార్డులో సౌత్ నియోజకవర్గంలో అంత బాగా కార్యక్రమాలు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజధానిలో మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్న ముఖ్యమంత్రి. మహానాడులో జగన్పై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రులు జోగి రమేష్, చిల్లిబోయిన వేణుగోపాల్. జగన్ హయాంలో జరిగిన సంక్షేమంపై చంద్రబాబు చర్చకు రావాలని సవాల్. విశాఖ నగరంలో వాడవాడలా అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు. బీచ్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. మహానాడు వేదికపై ఎన్టీఆర్ సేవలను కొనియాడిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి. ఎన్టీఆర్ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదల కృషితో ప్రపంచ ఖ్యాతి గడించారని ప్రశంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.